హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇక మన నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోతే టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూసే ఉంటారు. ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు కదా, అది ఇయర్ వైజ్ అని మెన్షన్ చేశారు. మరి సెమిస్టర్ వైజ్ మాకు కూడా వర్తిస్తుందా అంటే సెమిస్టర్ వైజ్ వాళ్ళకి వర్తించదు. బ్రో అసలు సెమిస్టర్ వైజ్ ఏంటి, ఇయర్ వైజ్ ఏంటి అనేది చూసినట్టయితే 2016 కంటే అవతల ఇయర్ వైజ్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇయర్లీ ఒకసారి మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 2016 నుండి 17, 18, 19, 21, 22 ఇలా ఉన్నారు కదా, ఆ ఇయర్‌లో 6 మంత్స్‌కి ఒకసారి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసేవాళ్ళు. అలా ఇయర్లీ 2 సెమిస్టర్స్. 2016 బ్యాక్ అయితే ఓన్లీ ఇయర్లీ 1 సెమిస్టర్. అదే ఇయర్ వైజ్ ఎగ్జామ్ అంటారు. ఆ ఇయర్ వైజ్ ఎగ్జామ్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఒక ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ ఈసారి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఏంటి అంటే యూనివర్సిటీకెళ్ళి పర్మిషన్ లెటర్ తెచ్చుకొని ఆల్రెడీ కొంతమంది రాశారు లాస్ట్ ఇయర్. దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఒక సబ్జెక్ట్‌కి 4000 రూపీస్ పే చేయాలి కాలేజ్‌లో. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటదో, ఉండదో మనకైతే తెలీదు. అంటే ఎగ్జామ్ మళ్ళీ పెడతారో లేదో తెలీదు. ఇప్పుడైతే ఈ ఎగ్జామ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 31 జనవరి వరకు మీరైతే కాలేజ్‌లో ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేయొచ్చు. ఇంతకుముందు మీరు ఇయర్ వైజ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఒకసారి తెలుస్తుంది. మీరు జాబ్ చేస్తున్నా, ఇంకా ఎక్కడున్నా కానీ ఇయర్ వైజ్ ఎగ్జామ్‌లో ఒక సబ్జెక్ట్ ఆగి, 2 సబ్జెక్టులు ఆగి, ఇగ రాద్దాంలే అని పోయినసారి రాయకుండా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక సెమిస్టర్ వైజ్ వాళ్ళకైతే దీంట్లో ఛాన్స్ అయితే లేదు. పర్ సబ్జెక్ట్‌కి 4000. అదే డిగ్రీ సెమిస్టర్ వైజ్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు రాసుకోవచ్చంటే డిగ్రీ టోటల్ 3 ఇయర్స్. తర్వాత ఇంకో 2 ఇయర్స్ ఛాన్స్ ఇస్తారు. 3 ఇయర్స్ అనుకోండి. టోటల్ 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత పర్మిషన్ యూనివర్సిటీకి వెళ్ళి పర్మిషన్ లెటర్ తెచ్చుకొని ప్రాసెసింగ్ ఫీజ్ ఒక 2000, సబ్జెక్ట్‌కి 3000 పెట్టి రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇక ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది. బ్రో మరి 135, 246 ఈసారి కలిపి పెడతారా అంటే ఆ రిజల్ట్ వచ్చే వరకు మనమైతే ఏమీ చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైమ్ పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. ఎందుకంటే చాలామందిని ఫెయిల్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. సో దానికోసం 135, 246 పోయినసారి కలిపి పెట్టారు. ఈసారి కూడా అలానే పెట్టాలని కోరుకుందాము. ఎందుకంటే కేయూలో ఫర్ ద ఫస్ట్ టైమ్ 135, 246 కలిపి పెట్టారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకైతే ఇస్తాను. అందుకంటే ముందు మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ కింద లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇదైతే సెమిస్టర్ వాళ్ళకి కాదు, ఇయర్ వైజ్ వాళ్ళకి. అంటే ఓల్డ్ బ్యాచెస్ ఉంటాయి చూసారా, వాళ్ళకైతే వర్తిస్తుంది ఈ పీడిఎఫ్ నోటిఫికేషన్ అనేది. భయ్యా మరి నోటిఫికేషన్ కేయూ వెబ్సైట్‌లో లేదు కదా అంటే ku.co.in అనే వెబ్సైట్‌లో ఉంది. దాంట్లో లేని దీంట్లో ఉన్నాయన్నమాట. అయితే ఒకసారి మీరు కాలేజ్‌ని కూడా కాంటాక్ట్ అవ్వండి. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఏంటి అనేది కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయితే వీడియో అయితే తప్పకుండా చేస్తాను. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్‌లో పెట్టేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.